రావడానికి గల కారణం ఏంటంటే ఆయనే స్వయంగా చెప్పారు, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడి లోకానికి వచ్చాడు. పాపులమైన మనం జన్మతః పాపులుగా ఉన్నప్పుడు ఆదాము చేసిన దోషాన్ని బట్టి మనం నరకానికి వారసులమైనప్పుడు దేవుడు తన కుమారుడిని క్రీస్తుని తన ప్రేమను బట్టి మనకు పంపించాడు. అందుకని లూకాసు వార్త 2:10 మనం చూస్తే దేవదూత చెప్తుంది, ఇదిగో సర్వలోకములకు మహాసంతోషకరమైన శుభవర్తమానం, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టున్నాడు. Jesus Christ came into this world to redeem the people from their sins. మనకి రిడెంప్షన్ ఇవ్వడానికి, విమోచన ఇవ్వడానికి, మోక్ష రాజ్యంలో ప్రవేశింపు చేయడానికి ఈ లోకంలోకి వచ్చారు. అంత మాత్రమే కాకుండా అభాగ్యుడైన నాలాంటి వాడిని, మీలాంటి వాడిని రక్షించి తన సేవ కొరకు వాడుకుని తను సాక్షులుగా నిలబెట్టడానికి ఈ లోకంలోకి వచ్చారు. చివరిగా ఒక మాట చెప్తాను. ప్రపంచంలో మనందరికీ బర్త్డే, డెత్ డే ఉంటుంది. కానీ యేసుక్రీస్తు అందరికీ ప్రభు. పైన క్లాస్ జీసస్ ద లార్డ్ ఫర్ ఆల్. యేసుక్రీస్తు ప్రభుల వారికి 3 ప్రాముఖ్యమైన రోజులు ఉన్నాయి. మొట్టమొదటి చెప్పండి క్రిస్మస్. అందరు చెప్పండి అమ్మా, క్రిస్మస్. రెండవది ఆయన సిలువ వేయబడిన రోజు గుడ్ ఫ్రైడే. అందరు చెప్పండి ఏంటమ్మా, గుడ్ ఫ్రైడే. మన కొరకై ఆయన బలియాగం అయిపోయారు. మూడవది ఆయన మృత్యుంజయుడై లేచాడు, అది ఈస్టర్. యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్పే మనుషుల యొక్క నోటికి అది ప్లాస్టర్. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోకి వచ్చి నిన్ను నన్ను రక్షించడానికి ఆయన మానవ అవతారము దాల్చారు. ఇప్పుడు చక్కని పాటలు పాడారు. కనుక ఆ యేసుక్రీస్తు రక్షకుడిగా 1971 జనవరి 9వ తారీఖుని అంతర్వేదిపల్లి మహాసభలో మా నాన్నగారికి 10 మంది పిల్లలు, వాళ్ళు పోషించలేక నాన్నగారు చిన్న ఆయన ఫస్ట్ పిల్లలు పరంజ్యోతి గారు నన్ను మా తమ్ముడిని వింగ్స్ ఆఫ్ హీలింగ్ ఆర్ఫనేజ్ అంతర్వేదిపల్లిలో చేర్చారు. 1961 నుండి 78 వరకు ఇక్కడ ఉన్నా. ఆ 71 ఆ ప్రాంతంలోనే దైవజనుడు గోడె శ్యామలయ్య గారు డెహ్రాడూన్ నుంచి వచ్చారు. ఆయన తెల్లోడికి మంచి తర్జుమా చేస్తుండేవారు. అక్కడ పిఎం ఫిలిప్ అని కేరళ ఆయన వాక్య పరిచయం చేస్తున్నప్పుడు నేను ఈ రకంగా వాయిద్యాలు వాయించేవాడి దగ్గర ఉన్నాను, త్రిపుల్ కాంబో వాయిస్తున్నాను. ఆయన నా దగ్గరికి వచ్చి చెప్పాడు, నువ్వు పాస్టర్ గారు అబ్బాయి అనుకుంటున్నావు, మీ అమ్మ మంచి ప్రవక్త అనుకుంటున్నావు, కానీ నీకు రక్షణ చాలా అవసరం. వాళ్ళు చెంగు పట్టుకుని నేను పరలోకానికి వెళ్ళలేవు. నీవు యేసుక్రీస్తు రక్షకుడిగా అంగీకరించు, దేశాల్లో వాడుకుంటాము, గొప్ప దైవజనుడిగా చేస్తానన్నారు. ఇలాంటి సభలోనే అంతర్వేదిపల్లి మహాసభలో 71వ సంవత్సరం ఇప్పుడు వెంటనే జనవరి 9వ తారీఖున ఫస్ట్ పరంజ్యోతి గారి ద్వారా బాప్తిసం పొందాను. నాటి నుండి నేటి వరకు క్రీస్తు రోజునాల్లో జన్మిస్తూనే ఉన్నారు. దేవుని స్తోత్రం. ఎవ్రీ డే ఐ హావ్ బీన్ ఎంజాయింగ్ ద క్రిస్మస్. దేవుని మహాకృపను బట్టి 21 దేశాల్లో తిరగడానికి, 1975 నుండి ఫుల్ గాస్పెల్ చర్చ్ ఆఫ్ ఇండియాలో పనిచేయడానికి, 2005 నుండి ఇప్పటి వరకు ఆ సంస్థకి బిషప్గా ఉండడానికి హైనీ మిషన్లో దేవుడు ఏర్పాటు చేశాడు. రేపు ఫిబ్రవరి 2nd వీక్లో మా బాబు గోల్డెన్ జూబ్లీ ఏర్పాటు చేశారు. నాకు 50 సంవత్సరాలు సేవా జీవితం నిండిపోయింది. గరిబలా ఫిబ్రవరి 7, 8, 9 తారీఖు అప్పుడు ఫిలిప్ గారు, షారూన్ గారు కూడా వస్తున్నారు మా దగ్గరికి. అది జేకే క్రిస్టఫర్ కూడా వస్తున్నారు. ఎందుకంటే నేను ఎక్కువ చెప్పను, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారిని నా హృదయంలో చేర్చుకున్నందువల్ల ఆహారం నేను నాకు ఆహారం ఇచ్చాడు, వస్త్రం నేను నాకు వస్త్రం ఇచ్చాడు. ఏమండి, నేను రాగానే నా తమ్ముడు డేవిడ్ రోజు గారు వచ్చి, అన్న నీ డ్రెస్ సూపర్గా ఉందన్నాడు. మొన్న అక్టోబర్ 10వ తారీఖు నాకు 71, 72 వస్తే విశ్వాసం 2-3 సూట్లు పెట్టారు. అది అబ్రహం శేఖర్ గారు కూడా, నేను కూడా సిలోన్ పెంతెకోస్తులో జాయిన్ అయిపోయాను. ఎందుకంటే మా పాస్టర్ గారు కూడా పరలోకానికి వెళ్ళిపోయారు 2007లో. అప్పటి నుంచి ఆయన ప్రతి సంవత్సరం ఆయన లుంగి లాల్చి ఇస్తూ ఉంటుంటారు. కనుక ఇట్ ఇస్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ ఫర్ మీ. 1000 ఆత్మలకి
నేను తండ్రిగా ఉండడానికి, అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండడానికి గల కారణం యేసుక్రీస్తు నా హృదయంలో జన్మించాడు. సో ఐ హోప్ అండ్ ఐ విష్ everybody must accept Lord Jesus Christ as your personal savior. May God bless you. I wish you a happy Christmas. Happy Christmas. Merry Christmas. Happy Christmas. Thank you. ఈనాటి మన కార్యక్రమం ద్వారా ప్రత్యేకంగా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. చెప్దాం అందరం హల్లెలూయా.